హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బాగీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపించేస్తానండి, చూసేయండి. ముందుగా కొంచెం కొబ్బరి తీసుకున్నానండి, తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 మిరపకాయలు తీసుకున్నాను, ఇంకా కొత్తిమీర తీసుకున్నానండి. మళ్ళీ మీడియం సైజులో ఉండే 2 టమాటోస్ తీసుకున్నాను, పుదీనా తీసుకున్నాను, కొంచెం అంత కరివేపాకు తీసుకున్నాను, మళ్ళీ చికెన్ మసాలా తీసుకున్నాను, గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేస్తానండి. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసేసుకున్నాను. ఇంకా 3 లేదా 4 లవంగాలు తీసుకున్నానండి. మళ్ళీ కొంచెం అంత గంధపు చెక్క తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర కూడా వేసేస్తున్నాను. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకొని దీన్ని కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన దీంట్లోకి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేసి దాన్ని బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత చిటికెడంతా పసుపు కూడా వేసేస్తున్నాను. వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసేయండి. తర్వాత అందులోకి కొంచెం రాళ్ళుప్పు కూడా యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి. కలుపుకొని దాని లిడ్ అనేది ఒక 2 మినిట్స్ అలా క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా వేసుకుంటున్నాను. తర్వాత ముందుగా చూపించిన లవంగాలు ఉన్నాయి కదా, అవి 4 యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా 2 గంధపు చెక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా వచ్చేలా గ్రైండ్ చేసేసుకుందామండి. తర్వాత అందులోకి 1 స్పూన్ అంత కారం వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 1/2 స్పూన్ అంత ధనియాల పొడి కూడా యాడ్ చేసేస్తున్నానండి. తర్వాత మీడియం సైజులో ఉండే 2 టమాటోస్ని కూడా యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసేసి దాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసేసి ఇంకొకసారి పైకి కిందికి అలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలా ఉంది కదండి, అదనేది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం అంతా వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. మీకు తగినంత వాటర్ వేసుకొని దాన్ని కూడా పైకి కిందికి అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసి 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోండి, సరిపోతుంది. చికెన్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోండి, సరిపోతుందండి. తర్వాత కొంచెం సేపటికి లిడ్ అనేది ఓపెన్ చేసేద్దామండి. ఓపెన్ చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇంకా ఇందులోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ అనేది చికెన్ మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన ఇందులోకి కొంచెం పుదీనా యాడ్ చేసేస్తున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి.
ఆఫ్ చేసేసుకొని దాని లిడ్ అనేది ఒక 2 మినిట్స్ అలా క్లోజ్ చేసేసి పక్కన పెట్టేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి సంగట్లోకి ఈ వేడి వేడి చికెన్ కర్రీ వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒక్క ముద్ద కూడా మిగలకుండా ఫినిష్ చేసేస్తామండి. చిన్న పిల్లలతో పాటు పెద్దలతో కూడా ఈ ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో గినక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.